హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివకుందన వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఆనియన్ పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకొని ఇందులో 2 కప్పుల గోధుమ పిండి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ పిండి మొత్తంలో కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకొని పిండి అంతా ఆయిల్ కలిసేలా బాగా కలుపుకోవాలి. పరాటాకి పిండి మరీ గట్టిగా కాకుండా లూజుగా కాకుండా మీడియంగా ఉండేలా చూసుకొని కలుపుకోండి. పిండిని ఇలా 2-3 నిమిషాల వరకు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు పరోటాలోకి ఆనియన్ స్టఫింగ్ని తయారు చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని ఇందులో బాగా సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, తరిగిన క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసిన కొత్తిమీర, కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. 1-2 పచ్చిమిర్చి బాగా సన్నగా తరిగి వేసుకోండి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసాం కదా, కారం చూసి వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకోవాలి. టేస్ట్ కోసం కావాలంటే ఇందులో కొంచెం ఒక 2-3 స్పూన్ల వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. పరోటాలోకి స్టఫింగ్ కూడా రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనం కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని అవసరం అనిపిస్తే కొంచెం పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. ఈ సైజ్ చపాతీ చేసుకొని ఇందులో మనం తయారు చేసుకున్న ఆనియన్ స్టఫింగ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో వేసుకొని చేతితో రోల్ చేసుకోవాలి. ఆనియన్ స్టఫింగ్ బయటికి రాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసుకొని కొంచెం పొడిపిండి చల్లుకుంటూ మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలి. ఇలా పరోటా చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలాగే మనం కలుపుకున్న పిండి అంతా కూడా చపాతీలా చేసుకొని ఇందులో ఆనియన్ స్టఫింగ్ వేసుకొని పరోటాలా చేసుకోవాలి. పరోటాలన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక మనం చేసుకున్న పరోటాలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కాల్చుకోవాలి. కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా మనం చేసుకున్న పరోటాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ డిన్నర్కైనా ఈ ఆనియన్ పరోటా చాలా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.